అందరికీ నమస్కారం. నేను మీ పదుళ్ళపర్తి శివ. నేటి పురాణాంశం కర్ణుడి జన్మ వృత్తాంతం. కుంతీదేవి అజ్ఞానంతో అయితేనేమి, అనుభవ రాహిత్యంతో అయితేనేమి, తన ప్రమేయము ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అన్నట్లుగా అమాయకత్వంతో ఆమెకిచ్చినటువంటి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని పరీక్షింపదలచి సూర్యభగవాను వేడుకుంటుంది. అసలు ఈ కుంతీదేవి యదువంశంలో ఉన్నటువంటి సూర్యుడు అనేటటువంటి రాజుకి జ్యేష్ఠపుత్రిక. దగ్గర బంధువైనటువంటి కుంతిభోజుడుకి పిల్లలు లేని కారణంగా కోరుకుంటే, అభ్యర్థిస్తే కుంతీదేవిని ఆమెకి దత్తతిస్తారు. కుంతి కూడా కుంతిభోజుడి వద్ద ఉండి అనేక మంది ఋషీశ్వరులకి మునీశ్వరులకి ఆతిథ్యం ఇస్తూ, వండి పెడుతూ, చక్కని ఆతిథ్యాన్ని ఇస్తూ వారి యొక్క మన్నలను పొందుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్వాసులకి మంచి మంచి వంటకములు అవి చేసి తృప్తిగా భుజింపజేస్తుంది. ఆ తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆయన ఒక వరం ఇస్తారు. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రాన్ని నీవు ఎవరిని స్మరిస్తే వారు వచ్చి నీకు పుత్ర సంతానాన్ని ఇస్తారు అని ఒక వరం ఇస్తారు. ఇట్లుండగా కొంతకాలానికి గంగానది సమీపానికి వెళ్ళి అర్ఘ్యప్రదానం ఇచ్చేటప్పుడు, సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చేటప్పుడు ఆమె మనసులో చిన్న కోరిక, కుతూహలము కూడా కలుగుతుంది. ఆ ఉత్సాహంతో ఏమిటి, అసలు మహర్షి గతంలో వరం ఇచ్చారు, ఆ వరం ఫలిస్తుందా లేదా అనేటటువంటి చిత్తచాంచల్యం ఒక పక్క, సూర్యుడు దగద్దగాయమానంగా వెలుగొందుతూ ఉంటే ఇటువంటి సూర్యకుమారుడు, ఇటువంటి వెలుగుతో ఉండేటటువంటి పుత్రుడు ఒకడు ఉంటే బాగుండు అని అనుకోవడం అయితేనేమి, అలా అనుకున్న తక్షణము ఆమె మనసులో ఆ మంత్రాన్ని ఉచ్చరించి, ఋషీశ్వరులు ఇచ్చినటువంటి మంత్రాన్ని స్మరించేసరికి సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ఈమె అడిలిపోతుంది, చాలా వణికిపోతుంది. అలా వణికిపోతూ ఉంటే ఓదార్చి ఊరడెళ్ళినటువంటి వాడే, నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక